ఫ్రీ బస్సు ఆడోళ్ళని అడిగితే చెప్తారు. సన్న బియ్యం కనిపిస్తలేదా మీకు? సన్న బియ్యం ఎంతమంది తింటున్నారు? ఊర్లలో ఇంద్రమిల్లు కనిపిస్తలేవా అన్న మీకు? ఇంద్రమిల్లు కనిపిస్తలేవా? ఎంతమందికి ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లులో? కరెంట్ బిల్లు ఫ్రీ కరెంట్ బిల్లు 200 యూనిట్ కనిపిస్తలేదా? గ్యాస్ కనిపిస్తలేదా? ఇచ్చిన హామీలు ఏమైంది? కౌలు రైతులు ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? 4,000 పెన్షన్ ఏమైంది? 2,500 మహిళలకు ఇస్తున్నా 2,500 ఏమైనాయి? లేకపోతే విద్యార్థులకు ఇస్తున్నటువంటి కార్డులు ఏమైనాయి? 5 లక్షల కార్డులు ఏమైనాయి? ఉద్యోగాలు ఏమైనాయి? ఇవన్నీ నువ్వు ఏదో మొత్తం ఒక 100 హామీలు 420 హామీలు ఇచ్చి ఒక 4 అమలు చేసి ఇది మొత్తం చేసిందంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పంచాయతీ రిజల్ట్ ఎంత ఉందంటే వాళ్ళకు 44 వస్తే వీళ్ళకు 56 ఏమో వచ్చినట్టున్నాయి. అంటే నెక్ టు నెక్ వచ్చింది తప్ప మేజర్ గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వీళ్ళు మంచి జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలిచిందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆడ మరి పాత కాంగ్రెస్ క్యాండిడేట్ అజారుద్దీన్కి ఎందుకు ఇవ్వలేదా టికెట్? నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చారు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఆడ క్యాండిడేట్ని చూసేసారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానిక సమస్యల మీద డిపెండ్ అయ్యి ఓట్లు వేసారు. కానీ మరి గ్రామాలలో గెలవాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు 80-90% వాళ్ళు గెలిచారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి 56కి ఎందుకు వచ్చింది వీళ్ళది? ఈయన మంచి చేసి ఉంటే మొత్తం 70-80% గెలవాలి కదా. మరి ఎందుకు గెలవాలి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ గెలుపుకు మీరు తట్టుకోలేకపోతున్నారా? నేనేమన్నా ముఖ్యమంత్రినా లేకపోతే ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్? ఏ దేశం అన్నా సన్న బియ్యం ఇస్తుందా ఉచితంగా? సన్న బియ్యమా? సన్న బియ్యం ఇస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? బియ్యం ఇస్తుంది. నువ్వు తింటున్నావా సన్న బియ్యం? నేను తింటున్నా. నిజం చెప్పు బ్రదర్, నిజం చెప్పు బ్రదర్. నవ్వు కాదు, నిజం చెప్పు బ్రదర్. తింటున్నావా? నువ్వు తింటున్నావా? ఎవరు ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళని అడుగుపోయి మేము కూడా తీసుకుంటున్నాం బ్రదర్. అలా మొత్తం ఎక్కడో బతకన్నా సొంత ఇల్లు 5 లక్షలు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి కనిపిస్తుంది. ఎంతమందికి ఇచ్చిండు బ్రదర్? ఎంతమంది ఎంతమంది ఇల్లులు ఉన్నాయి? ఎన్ని ఇల్లులు ఉన్నాయి? మొత్తం ఇచ్చిండా? కేసీఆర్ ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయింది బ్రదర్. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలంగాణ వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పినంత మాత్రం నాకు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండదు. అధికారంలో పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా 50% అయితే మినిమం గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్వీప్ అనేది అయితే అబద్ధం. అది కాని పని కూడా. ఓకే, అంటే లాస్ట్ పంచాయతీ ఎలక్షన్స్లో 50% కూడా రాలేదు కదా. ఇప్పుడు 50% అని ఎలా అంటారు? వాళ్ళ కాన్ఫిడెంట్ బై. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎవరైనా ఓడిపోయే వ్యక్తి కూడా నేను గెలుస్తానే చెప్తాడు తప్ప ఓడిపోతానని అయితే ఎవరు చెప్పరు కదా. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ కాన్ఫిడెంట్ తోటి కార్యకర్తలకు ఉత్సాహం నింపడానికి లేకపోతే ఒక వైబ్ క్రియేట్ చేయడానికి చెప్పుకుంటారు. దాంట్లో తప్పేమున్నది? అంతే అంటారు. అంతే. లాస్ట్ టైం బై ఎలక్షన్స్ జరిగినప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చెప్పినప్పుడు కూడా కేటీఆర్ గారు వచ్చి ఈసారి విజయం మనదే, కారు జోరుని ఎవరు ఆపలేరు అని చెప్పేసి అన్నారు. ఈ విషయాల్లో కూడా అంతే అంటున్నారని చెప్పేసి నేను అంతే అంటే ఏమంటే ఏ పార్టీ అయినా ప్రపంచంలో ఎవడైనా ఇండిపెండెంట్ గెలిచి పోటీ చేసే వ్యక్తి కూడా నేను గెలుస్తానే చెప్తాడు తప్ప ఓడిపోతానని ఎవడు పోటీ చేయడు. ఏ పార్టీ కూడా పోటీ చేయదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలైనా లేకపోతే బై ఎలక్షన్లు అయినా లేకపోతే జనరల్ ఎలక్షన్లు అయినా ఏ ఎలక్షన్లు అయినా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా చెప్పుకుంటాను. దాంట్లో తప్పేమున్నది? అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మేడారం జాతరలో అంత రచ్చరచ్చ చేయడం అవసరమా? అది మీరు ఉద్దేశించి చేస్తున్నారు. అది నాకు ఆయన అరెస్ట్ చేసిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఆయన ఎందుకు వెళ్ళిండో ఎందుకు అరెస్ట్ చేసిండో దాని మీద నాకైతే అవగాహన లేదు. మీరు కౌశిక్ రెడ్డిని పోయి అడిగితే ఆయన ఆన్సర్ చేస్తాడు. కౌశిక్ రెడ్డి అంటే మీరు ఎనలిస్టులు కదా? ఎనలిస్టు కాదు, నాకు అసలు మీ అనలిస్టులు అయినా కానీ నిజంగా నేను 4-5 వీడియోలు తీసినా కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేసిరో తెలియదు. ఈయన అక్కడికి ఎందుకు పోయింటో కూడా నాకు అర్థం కాలేదు. ఆ విషయం అయితే నాకు పెద్దగా అవగాహన లేదు. కౌశిక్ రెడ్డి ఎస్ఐ గారిని ఎస్పీ గారిని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని వదలని చెప్పి అంటాం. అసలు ఆయన ఎందుకు పోయిండు ఎందుకు అరెస్ట్ చేసిరో నాకు ఐడియా లేదు. మీకేమన్నా తెలుసా? అది ఎందుకు అరెస్ట్ చేసిరు? ఆయన ఎందుకు పోయిండు? జాతర ఉన్నప్పుడు ర్యాలీ పరంగా వెళ్ళిండు. ర్యాలీ ఎందుకు వెళ్తాడు మరి? ఆయన జనరల్గా అది కాదు, మెయిన్ జాతర కాదట కదా, అదేదో చిన్న జాతర ఏదో అంటున్నారు పక్కన. ఇంత తెలిసి తెలియదు అంటారు మీరు. జాతర అంటున్నారు, మేడారం మేజర్ వేరు, గొడవ గురించి తెలియదు నాకు. ఇంకా క్వశ్చన్స్ అడగండి.
లాస్ట్లో ఎవరు గెలుస్తారు అక్కడ చెప్తారు. ఎవరు గెలుస్తారు మున్సిపల్ ఎలక్షన్లలో? మున్సిపల్ ఎలక్షన్ లాస్ట్ సీఎం రెండు మాట లాస్ట్ సీఎం అయితే 2029 వరకు రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయి ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయడం తప్పు. మున్సిపల్ ఎలక్షన్లు అయితే మ్యాక్సిమం నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. అన్ని ఈ యొక్క మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఎన్నో కాడ బీజేపీ కూడా త్రిముఖ పోటీకి వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిట్లా తప్ప. మేజర్ పోటీ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ తీసుకుంటుందా, తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మున్సిపల్ ఎలక్షన్లలో ఇక్కడ అలయన్స్ లేదు, అలాంటి అవకాశం కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో వాళ్ళు పోటీలో ఉంటారు. ఈ మూడు పార్టీల మధ్యన పోటీ ఉంటుంది తప్ప వేరే ఆస్కారం లేదు.